ఏమే నన్ను చూస్తాంటావు? ముద్దు పెట్టు. ఏది పెట్టాలన్నా ఇది ఇవ్వాల్సిందే. ఎంత ట్రై చేసినా నీ ముద్దు మార్చలేకపోయాగా. బై బర్త్ అలవాటు మారదు, నేనేం చేయను. ఇప్పుడు ఏం చేద్దాం? మా ముద్దుల సౌండ్స్ ని పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. మీకు అవి ఫార్వర్డ్ అవుతాయి. మేము సేఫ్ గా కంట్రీ దాటిపోవాలంటే పోలీసుల అటెన్షన్ ని డైవర్ట్ చేయాలి. అలాగే. వాట్? మేడం, మీరు కూడా ముద్దివ్వాలి. నా ముద్దు మీ సార్కి తప్ప ఎవరికి ఇవ్వను. కాసేపు ఈ మిషన్నే మా సార్ అనుకోండి. మూర్తి గారు మళ్ళీ ఒకసారి వేయనండి. సేమ్ సౌండ్ రిపీట్ చేయండి. ఓకే సార్. ఎస్, ఈ సౌండే నా జీవితాన్ని సంకరాకిచ్చింది. మూర్తి గారు దొరికింది. ఆర్ యు షూర్? యా, సేమేనా? అవును సార్. బాబు ఆకాశవాణి, ఆ పుణ్య స్త్రీని ఇక్కడ నిలబెట్టండి. ఒరే మెంటల్ ఫెలో, ఆ పుణ్య స్త్రీ ఎవరో చూపించమంటే నా పెళ్ళ బొమ్మ చూపిస్తావేంట్రా? ముద్దు సౌండ్ ఇచ్చింది ఖచ్చితంగా ఈవిడే సార్. కల చెదిరింది, కథ మారింది. Nice. How is you now? వావ్, ఆసమ్. టీచర్ విజన్ తోనే నేను ఫ్యాషన్ డిజైన్ చేశాను. మనలో ఉన్న అందాలు హైలైట్ చేయడమేగా ఫ్యాషన్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎన్నాళ్ళ అంటే ఆయనకి ఫారెస్ట్ లో డ్యూటీ. సీక్రెట్ గా మన ఫ్యాషన్ ప్రోగ్రామ్స్ వర్కౌట్ చేశాం. ఇప్పుడు సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. So what? ఇలాంటివన్నీ ఆయన ఒప్పుకోరు. అమ్మ జమ్లా. ఇన్నాళ్ళు మన టార్గెట్స్ అనుకున్నట్లు పూర్తి చేశాం. అసలు టాస్క్ ముందుంది. మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టున్నా. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే చాలా హోంవర్క్ చేయాలి. మెయిన్ నెట్వర్క్ అంతా నా ఇంట్లో నుంచే జరుగుతుందా? ఇంతవరకు ఏది ఫెయిల్ కాలేదు. ఇది కోకూడదు. స్కెచ్ నువ్వే. లిసీ దానికి ఫాలో చేస్తుంది. నేను షో చేస్తాను. చూసే వాళ్ళకి మదిపోవాలి. ఆల్రెడీ నా మతి పోయిందే. ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ మన జర్నీ ప్యారిస్. అమ్మో, Ready? Hey, look up.
పాస్పోర్ట్స్. పదండి పదండి. వస్తాయ్. Come on, let's go. అయ్యో కమ్ ఫాస్ట్. ఇప్పటిదాకా ఇండియాలో ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ మన ఎంజాయ్మెంట్ బ్యాంకాక్. దిస్ ఇస్ మై పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ నాది కాదు, రఘువీర్ది. నీ పాస్పోర్ట్ ఏది? తెలీదు. ఏమై ఉంటుంది? రాత్రి టెన్షన్లో ఆ పాపకి డాష్ ఇచ్చాం కదా, అక్కడే పడిపోయి ఉంటుంది. ఈ విషయం పోలీసులకు చెప్పాలి. ఇక్కడే పాపని గుర్తుకున్నాం. పాస్పోర్ట్ ఇక్కడే పడి ఉండొచ్చు. వెతకండి. అమ్మో, క్యాలీఫ్లవర్. చూస్తే గుర్తుపట్టేస్తాడేమో. మనల్ని గెటప్ లో ఎవరు గుర్తుపట్టరు. వెతకండి. పాస్పోర్ట్ ఎక్కడ మిస్ అయి ఉంటుంది? ఫ్లైట్ మిస్ అయిపోతామే. రాత్రి నన్ను అపవిత్రం చేసిన ఆ ముగ్గురిని చూశాను. వాళ్ళని చూసిన కళ్ళతో పవిత్రంగా కనిపిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఆడవాళ్ళంటే మీలా ఉండాలి. ఈ సెంటు వాసన నాకు పడదు. సై, అదే సెంటు వాసన నువ్వే కదూ? ఎక్కడికి వెళ్ళాలి? మన పాస్పోర్ట్ లాగే ఉంది. రమ్ బ్యాచ్. మిమ్మల్ని వదిలిపెట్టనే.
ఇప్పటిదాకా నాలాంటి మగాళ్ళ జీవితాల్ని నాశనం చేశారు. ఇప్పుడు ఈ చిన్నపిల్లని ఏదో చేయాలని చూస్తున్నారు. చెప్పు, ఆ పాప వెనకాల ఎందుకు పడుతున్నారు? నీతో నిజమేలా చెప్పించాలో నాకు బాగా తెలుసే. సిటీలో ఇప్పటిదాకా దొంగతనాలు చేస్తున్న రాంబాజ్ వీళ్ళే అన్నా. మా అమ్మ ఆపరేషన్ కి ఇచ్చిన డబ్బులు కాచేసింది వీళ్ళే అన్నా. హాస్పిటల్కి వెళ్దాం పోదమ్మా. నేను బతకనన్నా. నేను పోయినా చెల్లికి తమ్ముడికి తోడుగా ఉండేది అమ్మన్నా. నేను పోతే ఒక్కదాన్ని, మా అమ్మ పోతే ముగ్గురు అనాథలైపోతారన్నా. మా అమ్మని బతికి